జావా స్క్రిప్ట్లో ఈజీగా అనిపించే ఒక ట్రిక్కీ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఒక అరేని డూప్లికేషన్ ఎట్లా చేస్తారు అని అడుగుతారు. కొంతమంది చాలా బ్లాంక్గా వేర్ బిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ అని అంటే కొత్త అరే క్రియేట్ అయిపోతుంది అని చెప్తున్నారు, కానీ అసలు యాక్చువల్గా అక్కడ అయితే అరే క్రియేట్ అవ్వదు, ఉన్న అరేకే ఇంకొక రెఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఇది కాకుండా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. స్లైస్ మెథడ్ని యూజ్ చేసి మనం డూప్లికేట్ అరేని క్రియేట్ చేసుకోవచ్చు. డూప్లికేట్ అరే అంటే ఇట్ విల్ క్రియేట్ కంప్లీట్లీ అ న్యూ అరే. కాంకాట్ మెథడ్ని యూజ్ చేసుకుని కొత్త క్రియేట్ చేయొచ్చు. మ్యాప్ మెథడ్, ఫిల్టర్, రెడ్యూస్, డీస్ట్రక్చరింగ్ సింటాక్స్, జేసన్ డాట్ పార్స్ అండ్ జేసన్ డాట్ స్ట్రింగిఫై, ఇలాంటి ఒక 7-8 మెథడ్స్ ఉన్నాయి. ఈ అన్ని మెథడ్స్ తోటి మనం చేయొచ్చు. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగేటప్పుడు మిమ్మల్ని జస్ట్ ఒక ఆన్సర్ ఇవ్వడానికి అడగట్లేదు, మీకు ఎన్ని ఆప్షన్స్ తెలుసు అనేది అడుగుతూ ఉంటాడు. సో ఈ ట్రిక్ మనం ఎప్పుడైతే మనం తెలుసుకుని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తామో మీ ఇంటర్వ్యూ 100% సక్సెస్ అవుతుంది. డోంట్ మిస్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇలాంటి చాలా క్వశ్చన్స్ సిరీసెస్ ఆల్రెడీ నేను చేస్తున్నాను, ఇక మీదట కూడా చేస్తుంటాను. డోంట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ దీని గురించి ఇన్ డెప్త్ వీడియో, వాట్ ఈజ్ ఇమ్యూటబిలిటీ, వాట్ ఈజ్ డూప్లికేషన్, వాట్ ఈజ్ రెఫరెన్స్, వాట్ ఈజ్ షాలో కాపీ, వాట్ ఈజ్ డీప్ కాపీ, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. తప్పకుండా చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ ట్రైనింగ్ కావాలనుకుంటే మా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.